కాంతమ్మ తన ఇంట్లో భర్తతో ఇలా మాట్లాడుతుంది. ఏమయ్యా, పిల్లోడికి పెళ్ళిడొచ్చి ఎంతకాలం అవుతుంది? ఎంత మాత్రం వాడు నాకు ఇప్పుడే పెళ్ళొద్దు నాన్న అంటే వాడిని అలాగే ఉంచేస్తావా ఏంటి? అసలే మన పెళ్ళైన తర్వాత 15 ఏళ్లకు పుట్టిన బిడ్డ, వాడికి పుట్టిన బిడ్డలను చూసుకోవాలని నాకు ఉండదా ఏంటి? వాడిని ఎలాగైనా పెళ్ళికి ఒప్పించి వాడికి ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేయాలయ్యా. ఏమి మాట్లాడకుండా అట్లా ఉంటావింది అంటుంది కాంతం. నన్నేం చేయమంటావే? వాడిని పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు అప్పుడు అని వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. మరి నేను మాత్రం ఏం చేయాలి? పెళ్లి చేసుకోవడం వాడిష్టం కదా. వాడిప్పుడు మంచిగా ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. ఇక వాడు ఇష్టపడినప్పుడే వాడి పెళ్లి చేద్దాం. బలవంతంగా పెళ్లి చేసి మాత్రం మనం సాధించేదేముంది చెప్పు? ముందు వాడిష్టపడాలి కదా. పెళ్ళంటే మాటలా ఏంది? కుటుంబ బాధ్యతలు ఎన్ని భరించాలి? మీ ఆడోళ్ళకి ఇవన్నీ ఏమర్థమవుతాయిలే. ఇంకా నువ్వు నోరు ముయ్యి. వాడితో పాటు పిల్లలందరికీ పెళ్ళిళ్ళయ్యి పిల్లలు కూడా స్కూల్కి పోతున్నారు. నీకు ఆ విషయం తెలుసా తెలీదా? అలా చూసుకున్నా సరే మనోడికి మనం పెళ్ళి చాలా లేట్ చేసినట్టే కదా. వాడిని ఎట్టగైనా సరే పెళ్ళికి ఒప్పిస్తావా లేదా? సరేలే కాంతం, ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు? నువ్వు కోపంగా ఉన్నా చాలా అందంగా ఉంటావే. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. పిల్లోడితో నేను మాట్లాడలేనులే కానీ ఆ విషయం ఏదో నువ్వే మాట్లాడవే బాబు. సరేనయ్యా, సాయంత్రం వాడు ఆఫీస్ నుంచి రాగానే లేదా రేపు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు వాడితో మాట్లాడతాను. నువ్వైతే పిల్లని చూడడం ఇప్పుడే మొదలుపెట్టు. సరేనా? నేను వెళ్తున్నానైతే. నువ్వు పొలానికి వెళ్ళి పొలం ఎట్టా ఉందో చూసిరా. అలాగే అటు నుంచి అటు వెళ్ళి ఎవరైనా మంచి సంబంధం దొరికిద్దేమో పెళ్ళని కూడా చూసిరా. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల రోజుల్లోపు ఆ అబ్బాయికి పెళ్లి చేయాల్సిందే అని కాంతమ్మ అంటుంది. దానికి రాజారావు సరే అంటాడు. ఇలా వీళ్ళిద్దరూ కొడుకు పెళ్లి కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే రమేష్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళేటప్పుడు, ఏరా రమేష్, ఆగు, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. ఏంట్రా నువ్వు ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? చూడు, నేనెంత ముసలిదాన్ని అయిపోయానో. నీ పెళ్ళయ్యేదాకన్నా ఉంటానో లేదో ఒక మనవడినో మనవరాలను ఎత్తుకోవాలని నాకు మాత్రం ఉండదా ఏంది? నువ్వేంట్రా ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా నాకు ఇప్పుడు పెళ్ళొద్దు అప్పుడు పెళ్ళొద్దు అంటున్నావు. అసలు నీ మనసులో ఏముందో ఈరోజు తెలియాల్సిందే. లేకపోతే నిన్ను అసలు ఇక్కడి నుంచి కదలనిచ్చే ప్రసక్తే లేదు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకే? నాకు ఆఫీస్కి చాలా లేట్ అవుతుంది. కొంచెం టిఫిన్ పెట్టి మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ పెట్టావంటే నేను అది తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఈ గొడవంతా అవసరమా చెప్పవే? అదంతా కాదురా, నువ్వు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి ఎందుకు చేసుకోవో కారణమైనా చెప్పాలి. పెళ్లి చేసుకుంటానైనా మాట ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగకపోతే ఇక జన్మలో నీతో నేను మాట్లాడను. అది గుర్తు పెట్టుకో. నేను ఇల్లు వదిలిపెట్టి ఎటో కటు తీర్థయాత్రలకి వెళ్ళిపోతాను. ఇక నువ్వు ఒక్కడివే హాయిగా ఉండొచ్చు. అంతంత పెద్ద మాటలు ఎందుకమ్మా? సరే చెప్తున్నాను విను. నేను మా ఆఫీస్లోనే పనిచేస్తున్న వీణ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఒక్కతే చాలా గారాబంగా పెరిగింది. వాళ్ళింట్లో మా పెళ్లికి ఒప్పుకోవడానికి సమయం పట్టింది. అందుకోసమే ఇన్ని రోజులు నేను పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చాను. మొన్నే వాళ్ళ నాన్నగారు నాతో మాట్లాడారు, తనకి పెళ్లి ఇష్టమే అని. నేనే నీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఈలోపు నువ్వు ఇలా నన్ను నిలదీశావు. సరే, ఆ వీణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమైతే నేను వెంటనే పెళ్లి చేసుకుంటానమ్మా. ఈ ముక్కేదో ముందే చెబితే ఈ పాటికి నీకు ఎప్పుడో పెళ్ళైపోయి నేను ఒక మనవడినో మనవరాలను ఎత్తుకొని ఆడుకునేదాన్ని కదరా. ఎంత పని చేసావురా. నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావంటే మేమెందుకు వద్దంటాం చెప్పు.
నీ మీద మాకు చాలా నమ్మకం ఉంది. నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు అంటే ఆ అమ్మాయిలో మంచి లక్షణాలు ఎన్నుంటాయో నేను ఊహించగలను. ఈ పెళ్ళి మాకు ఇష్టమేనని వాళ్ళ అమ్మ నాన్నకి కబురు పెట్టినాయనా. ఈ నెలలోనే పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుందాము. చాలా థ్యాంక్స్ అమ్మా. పెళ్లికి ఇంత ఈజీగా ఒప్పుకుంటామని అస్సలు అనుకోలేదు. వెంటనే వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తాను అని రమేష్ చాలా సంతోషంగా వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాడు. అలా ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా రమేష్ ఇంకా వీణాల పెళ్ళి కన్నుల పండుగగా చూడముచ్చటగా జరుగుతుంది. ఇంకా రమేష్ మీనా కూడా చాలా సంతోషిస్తారు. పెళ్ళైన తర్వాత రమేష్ ఇలా అంటాడు, అమ్మా ఇదిగో నీ కోడలు వీణ. ఇన్ని రోజులు నాకు కోడలు కావాలి అన్నావు. ఇప్పుడు నీ కోడల్ని తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నాను. నీ కోడల్ని కూతుర్లా చూసుకునే బాధ్యత నీదే. అలాగే వీణ అత్తగారిని అమ్మలా చూసుకునే బాధ్యత కూడా నీదే. మీరిద్దరూ ఈ రోజు నుంచి కలిసిమెలిసి మీరు సంతోషంగా ఉంటూ నన్ను సంతోషంగా ఉంచండి అంటాడు. వెంటనే కాంతమ్మ, నువ్వు నోరు ముయ్యరా, అవన్నీ నువ్వు మాకు చెప్పాలా ఏంది? మా అత్త కోడళ్ళం ఎట్లా ఉండాలో మా ఇద్దరికి తెలుసులే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. నా కోడల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలో నాకు తెలుసు అని అప్పుడే కోడలి పార్టీలోకి మారిపోతుంది కాంతమ్మ. ఇలా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఈయన అత్తగారితో ఒక్క పని కూడా చేయనివ్వకుండా ఇంటి పని వంట పని మొత్తం తానే చేస్తూ ఉద్యోగం మానేసి ఇంటికే పరిమితం అయిపోయి ఇంట్లోనే ఉంటుంది. కానీ వీణ చాలా సంతోషంగా ఉంటుంది అత్తగారితో. ఒకరోజు వీణ స్నేహితురాలు రియా ఇంటికి వస్తుంది. రా రియా, నిన్ను చూసి చాలా రోజులవుతుంది. అప్పుడెప్పుడో మా పెళ్ళిలో చూశాను. మళ్ళీ ఇన్నాళ్ళకి నీ ఫ్రెండ్ వీణ నీకు గుర్తుకొచ్చిందా? ఆఫీస్లో ఒక్క నిమిషం కూడా నన్ను వదిలిపెట్టి ఉండేదానివే కాదు. మరేంటి ఇప్పుడు ఇన్ని రోజులు? అది సరే కానీ వీణ, నువ్వేంటి ఇలా అయిపోయావు? నీ గ్లామర్ మొత్తం డల్ అయిపోయింది. నువ్వు ఆఫీస్ మానేసి ఇంట్లో ఉండి ఇంటి పనులన్నీ చూసుకుంటున్నావని రమేష్ చెప్పాడు. అదేంటి అంత చదువుకొని అంత సంస్కారం ఉన్న నువ్వు కూడా ఇలా పల్లెటూరి అమ్మాయిలా ఇంట్లో ఉండటం ఏంటి? అయినా నీ రేంజ్కి నువ్వు ఎక్కడ ఉండాల్సిందానివి ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు. అదంతా ఏమీ లేదు రియా. నన్ను రమేష్ ఇంకా మా అత్తగారు చాలా బాగా చూసుకుంటున్నారు. అలాంటప్పుడు ఒక ఆడపిల్లగా ఇంటి బాధ్యతలు చూసుకోకుండా ఇంకా నన్ను ఏమి చేయమంటావు? ఆఫీస్కి వచ్చినా చేసేది ఇదే కదా. అందుకే నేను ఇంట్లోనే ఉంటున్నాను, ఇంటి బాధ్యత చూసుకుంటున్నాను. అబ్బా అవునా? నువ్వు ఇంటి పనులన్నీ చేస్తున్నావు కాబట్టి నిన్ను బాగా చూసుకుంటున్నారే పిచ్చిదానా. అదే 2 రోజులు ఇంటి పనులు చేయకుండా ఉండు, అందరూ నీ మీద కస్సుబుస్సులాడతారు. ఇవన్నీ నా జీవితంలో జరిగే కదా. నేను రాబర్ట్తో విడాకులు తీసుకొని ఇప్పుడు హాయిగా ఒంటరిగా నివసిస్తున్నాను. అందుకే నీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఈ ఇంట్లో నిన్ను ఒక పని మనిషిగా వాడుకుంటున్నారు. అలా కాకపోతే మీ అత్తగారు ఇంటి పనులు చేస్తూ నిన్ను ఆఫీస్కి పంపించవచ్చు కదా. ఆలోచించు. అవునా, నువ్వు చెప్పింది కూడా ఒక రకంగా కరెక్ట్గానే ఉంది. సరే, నేను 2 రోజులు ఇంట్లో పని అంతా మానేస్తాను. కానీ మా అత్తయ్య ఇంకా రమేష్లో ఎటువంటి మార్పు రాదు. వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారు. కావాలంటే నువ్వే చూడు. సరే సరే, అది కూడా చూద్దాం. నువ్వు 2 రోజులు ఇంటి పని చేయకుండా చూడు, నీ భాగోతం మొత్తం బయటపడుతుంది. అందరూ నిన్ను సూటిపోటి మాటలతో హింసిస్తూ ఉంటారు. ఈ ఇంట్లో కేవలం నువ్వు పని మనిషివి మాత్రమే. వీణకి ఒక బాబు కూడా ఉంటాడు. బాబుకి 5 సంవత్సరాలు. బాబు చాలా తెలివైనవాడు. అరే, ఇక ఈ రోజు నుంచి ఒక వారం రోజులు ఇంట్లో పని చేయకుండా ఉందాం. అసలు అత్తగారు రమేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని వీణ అసలు ఈ పని చేసేది కాదు.
అత్తగారు వీణని ప్రశ్నిస్తుంది. దానికి వీణ ఇలా సమాధానం చెప్తుంది. నా పెళ్ళయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. నాకు కొడుకున్నాడు. వాడికి 5 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంటి పనంతా నేనే చేసుకుంటూ వస్తున్నాను. అయినా కానీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? 4 రోజులు ఇంటి పని చేయకపోతే మీరు చేసుకోలేరా ఏంటి? అయినా ఈరోజు నుంచి నేను ఇంటి పని ఏం చేయదలుచుకోలేదు. నేను ఆఫీస్కి వెళ్తాను. మీరే ఇంటి పని మొత్తం చూసుకోండి అని అత్తగారితో ఎలా పడితే అలా మాట్లాడుతుంది. అత్తగారు చాలా ఆలోచిస్తుంది. ఇదంతా రమేష్ చాటుగా వింటాడు. వీణ దగ్గరికెళ్ళి, ఏంటి వీణ, నువ్వు మా అమ్మతో ఏం మాట్లాడావు? ఇంటి పని ఎందుకు చేయవు? మా అమ్మ వయసు చాలా పెద్దది. తను ఈ వయసులో పనేం చేసుకోలేదు. అందుకే కదా నిన్ను ఇంటి పనంతా చేయమని అడుగుతుంది. దానికే పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడతావా? నువ్వు చాలా హద్దులు దాటుతున్నావు అంటాడు రమేష్. అంటే అప్పుడే మీ అమ్మగారు మీకు చాడీలు చెప్పేశారన్నమాట. ఒక్కరోజు ఇంటి పని చేయకపోతే ఆవిడ చేసుకోలేదా? అరిగిపోతుందా? అయినా నేనేమైనా ఇంట్లో పని మనిషినా ఏంటి అందరికీ చాకరీ చేయడానికి? నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? తను నీ అత్తగారు. తనని చూసుకోవడం నీ బాధ్యత. అంతేకాని నువ్వు పని మనిషి అనుకుంటే నేనేం చేయలేను. అదంతా నాకు తెలీదండి. మీ అమ్మగారిని నేను ఇక నుంచి చూడలేను. మీ నాన్నగారు కూడా అంతే. అన్నీ మంచం మీదకే అందివ్వాలి. ఇలా అయితే నా వల్ల అస్సలే కాదు. కావాలంటే వాళ్ళిద్దరిని ఏదన్నా ఓల్డేజ్ హోమ్లో వేసేయండి. చూడు వీణా, నా సహనాన్ని పరీక్షించకు. ఇంకొకసారి అలాంటి మాటలు నీ నోటి నుంచి వచ్చాయంటే నిన్ను తీసుకెళ్ళి వేస్తాను ఓల్డేజ్ హోమ్లో. వాళ్ళు నా తల్లిదండ్రులు. వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచారు. తెలుసా, నీతో పెళ్లి జరగడానికి కారణమే వాళ్ళు. వాళ్ళు ఈరోజు నీకు నచ్చడం లేదా? వాళ్ళని నువ్వు చూడలేవా? నువ్వు చూసుకోలేకపోతే నేను చూసుకుంటాను. నీకు అవసరం లేకపోతే నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపో. నాకంత కర్మేం పట్టలేదు. తెలుసా, మా అమ్మని ఓల్డేజ్ హోమ్లో వేసే అంత. ఇక నుంచి మర్యాదగా ఉంటేనే ఈ ఇంట్లో ఉండు. ఇంట్లో జరిగేదంతా వీణ కొడుకు రాము గమనిస్తూనే ఉంటాడు. తర్వాత కొద్ది రోజులకి రియా ఇంటికి వస్తుంది. వీణ జరిగిందంతా చెప్తుంది. మా ఆయన నన్ను అసలు లెక్కే చేయడం లేదే. ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. నోటికొచ్చినట్లు అరుస్తున్నాడు. నాకు అసలు ఏం చేయాలో అర్థమే కావడం లేదు. నేను చెప్పాను మీ అమ్మ నన్నని ఓల్డేజ్ హోమ్లో వేయమని. అయినా కానీ ఆయన అసలు వినడం లేదు. కావాలంటే నన్నే ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటున్నాడు. చూడు వీణ, నువ్వెందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి? ఇది నీ ఇల్లు. దీన్ని నీ కొడుకు ఆస్తి. వాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. వాళ్ళ కోసం నువ్వెందుకే నీ భర్తని వదిలేయడం? అలా ఏం చేయకు. వాళ్ళే ఉన్నన్నాళ్ళు ఉంటారు. నువ్వు చూసుకోకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళే ఏదో ఒక దారి వెతుక్కుంటారులే. అయితే మాత్రం వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వేయటం మాత్రం మర్చిపోకు. ఏం చెప్తుంది అదే కదే. మా ఆయన దానికి అసలు ఒప్పుకోవడం లేదు. వాళ్ళ అమ్మ నాన్ని ఓల్డేజ్ హోమ్లో వేయడం ఆయనకి ఇష్టం లేదంట. ఎన్నాళ్ళు ఇష్టం ఉన్నది? నువ్వు చూసుకోకుండా అలా ఉంటే ఎన్నాళ్ళని అలా మంచంలోనే ఉంటారు. ఎన్నాళ్ళని తిండి తిప్పలు లేకుండా ఉంటారు. ఏదో ఒక రోజు మీ ఆయన తెలుసుకొని వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వేస్తాడు. నువ్వు అదేమీ పట్టించుకోకుండా నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను వెళ్తాను. మళ్ళీ మీ ఆయనకి నేనేదో నీకు చాడీలు చెప్తున్నానన్న అనుమానం రావచ్చు అని రియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజు అత్తగారు, ఏందమ్మా, ఏమైంది? ఆ అబ్బాయి నువ్వు రోజు గొడవలు పడుతూనే ఉన్నారు. ఏమవుతుందమ్మా అసలు ఇంట్లో? ముసలి ప్రాణాలమ్మా. మా గురించి కూడా కొంచెం ఆలోచించండి. మా కోసమైనా కలిసిమెలిసి జీవించండి అమ్మా. మీరు కావాలని నటించకండి అత్తయ్య. ఇక్కడ జరిగినవన్నీ ఆయనకి చెప్పి అసలు మా మధ్యన గొడవలు పెడుతుందే మీరు. అలాంటి మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చి కలిసిమెలిసి ఉండండి అమ్మా అని చెప్తున్నారు చూసావా? అదే చాలా కామెడీగా ఉంది. మీరు దయచేసి నాతో మాట్లాడకుండా ఉంటే మీరు నాకు చాలా మేలు చేసిన వారు అవుతారు. కోడలన్న మాటలకి కాంతమ్మ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. కోడల మనసులో ఎలాగైనా సరే ఈ ముసలోళ్ళిద్దరినీ ఓల్డేజ్ హోమ్లో వేయాలి అనుకుంటుంది. రోజు రాము తల్లి అయిన వీణ దగ్గరకు వస్తాడు. ఏంటి నాన్న ఇలా వచ్చావు?
నీకు ఆకలిగా ఉందా లేదా ఆడుకోవడానికి బయటికి వెళ్తావా? ఏమైందో చెప్పు. మౌనంగా నిలబడితే నాకెలా తెలుస్తుంది? అది అదేం లేదమ్మా. అదే ఈ సిటీలో మంచి ఓల్డేజ్ హోమ్స్ ఎక్కడున్నాయా అని ఆలోచిస్తున్నాను అంతే. ఎందుకంటే నేను కూడా పెద్దవాడినై డాడీలాగా జాబ్ చేసినప్పుడు నాకు కూడా భార్య వస్తుంది కదా. మరి ఆ భార్య కూడా నీలాగే ఆలోచించి మిమ్మల్ని కూడా ఓల్డేజ్ హోమ్లో వేయమంటే నేను మీ ఇద్దరిని కూడా ఓల్డేజ్ హోమ్లో వేయాలి కదా. అందుకే ఇప్పటి నుంచే మంచి ఓల్డేజ్ హోమ్స్ ఎక్కడున్నాయా అని వెతుకుతున్నానమ్మా. కొడుకన్న ఆ ఒక్క మాటతో వీణ కళ్ళు తెరుచుకుంటాయి. తన గుండె బద్దలైపోతుంది. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? మమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో వేస్తావా? నిన్ను నేను ఎంత ప్రేమగా చూసుకుంటానురా, అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మరి నాన్నని నానమ్మ కూడా చాలా ప్రేమగా చూసుకుంటుంది కదా. మరి నువ్వు నానమ్మని ఓల్డేజ్ హోమ్లో వేయాలనుకున్నావు కదా. నువ్వు చేసిన పని నేను చేయాలనుకున్నానమ్మా. అంతే, అందులో తప్పేముంది అని రాము అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో వీణకి జ్ఞానోదయం అవుతుంది. మనం ఏం నేర్పిస్తామో పిల్లలు అదే నేర్చుకుంటారు అని. వెంటనే అత్తగారి దగ్గరకు వెళ్ళి క్షమాపణలు చెప్తుంది. అందుకే అంటారు చెప్పుడు మాటలు వినకూడదు అని. దానివలన కాపురాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ నేమ్ వచ్చేసి అత్తగారంటే ఇష్టం లేని కోడలు. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. దయచేసి అర్థం చేసుకోగలరు అని అనుకుంటున్నాను.